అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందన్నారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇక జగన్ వ్యాఖ్యలకు తగినట్లుగానే విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యువత పేరు పోరుతూ ఆందోళనకు దిగాయి వైసీపీ శ్రేణులు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు నిరుద్యోగులతో కలిసి కలెక్టర్ కార్యాలయాలకు భారీ ర్యాలీలు నిర్వహించాయి. ఫీజు రీయింబర్స్మెంటు, వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు వైసీపీ శ్రేణులు. ఇక ఈ విషయంపై మనతో చర్చించేందుకు కోటేశ్వరరావు గారు రెడీగా ఉన్నారు. కోటేశ్వరరావు గారు, ఈ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలి? అట్ ద సేమ్ టైం ఫీజు రీయింబర్స్మెంటు, వసతి దీవెన బకాయిలు ఎందుకు అలా బకాయిలు పడిపోతున్నాయి? ఎందుకంటే ఎన్నికల హామీల్లో భాగంగా మేము వచ్చిన వెంటనే అది చేస్తాం ఇది చేస్తామని అధికార కూటమి పార్టీ చెప్పింది కదా, ఇప్పుడు ఎందుకు అలా చేయలేకపోతుందంటారు? దీని వెనుక ఏంటి కారణం అని ఎవరైనా అలాంటి విశ్లేషకులు జర్నలిస్టులు చెప్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మాట్లాడుతున్నారు అని నిందించేటువంటి రోజులు ఇది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు లేదా వైసీపీ ఏం డిమాండ్ చేస్తుంది అనేటువంటి పక్కన పెట్టేట్లయితే, వీరు చేసినటువంటి వాగ్దానాల ప్రకారం సూపర్ 6 అంటే దానికి సంబంధించినటువంటి అందులో అనేక అంశాలు ఉన్నాయి. వాటన్నింటినీ ఎంతవరకు అమలు జరిపారంటే, ఇప్పటి వరకు ఒక సామాజిక పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్స్ అనేటువంటి ఒక వాగ్దానాన్ని, అదేవిధంగా కొంతమేరకు గ్యాస్, మహిళలకి గ్యాసు, ఇటువంటివి తప్ప మిగిలినటువంటి ప్రధానమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఇంతవరకు 3 పార్టీల కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. అమలుకు ఏ విధమైనటువంటి రోడ్ మ్యాప్ను కూడా ప్రకటించలేదని గమనించాలి. ఉదాహరణకు బీసీలకు, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, బీసీలకి 50 ఏళ్లకే మేము వృద్ధాప్య పెన్షన్లు ఇస్తాము అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి, తెలుగుదేశం జనసేన 2 పార్టీలు విడుదల చేసినటువంటి ప్రణాళికలో పేర్కొన్నారు. మరి దాని గురించి ఎక్కడ మాట్లాడరు? నిరుద్యోగ భృతి గురించి మాట్లాడరు. అదేవిధంగా నిన్న అచ్చెన్నాయుడు గారు ఈ రైతులకు సంబంధించినటువంటి అమౌంట్ విషయంలో మేము అంతా ఒకేసారి ఇవ్వలేము, మేము 3 సార్లుగా ఇస్తాము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగా అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఏడాదిలో 3 సార్లు ఇచ్చేట్లయితే ఒకేసారి పెట్టుబడులుగా అవసరమైనటువంటి, ఇప్పుడు 3 సార్లు ప్రభుత్వాలు ఇవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు, లేదా ఇంకో ప్రభుత్వం ఇవ్వచ్చు. ఒకసారి ఇస్తే పెట్టుబడుల అవసరాలకు, అది ఖరీఫ్ సీజన్ కావచ్చు లేదా రబీ సీజన్ కావచ్చు, రైతాంగానికి ఒక సఫిషియెంట్ అమౌంట్ ఉంటుంది. అలా కాకుండా మేము విడతల వారీగా ఇస్తామంటే మరి ఆ సమయాల్లో మరి వడ్డీ వ్యాపారుల దగ్గరకో లేకపోతే ఇతరుల దగ్గరకో వెళ్ళాలి కదా. అదేవిధంగా అనేకమైనటువంటి అంశాల విషయంలో చంద్రబాబు నాయుడు సర్కారు బడ్జెట్ కేటాయింపులను చూసినా, లేదా తాజాగా ప్రతిపాదించినటువంటి బడ్జెట్ ఇంకా ఆమోదం పొందలేదనుకోండి, రాష్ట్ర బడ్జెట్, దానిలో దాదాపు 75,000 80,000 కోట్ల వరకు ద్రవ్యలోకి చూపించారు. ఇంత పెద్ద మొత్తాన్ని ఏ విధంగా సమీకరిస్తారు అనేటువంటిది ఎక్కడ మనకి బడ్జెట్లో చెప్పలేదు. సోర్స్ ఏంటి, ఎట్లా చేస్తారు అనేటువంటిది. అదేవిధంగా అనేకమైనటువంటి వాటికి గతంలో, అంటే తాత్కాలిక బడ్జెట్ తర్వాత ఆలస్యంగా అయినా మళ్ళా లాస్ట్ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ ఇప్పుడు బడ్జెట్ కేటాయింపులను చూసేట్లయితే అనేక అంశాలు, వాటికి ఏ విధంగా కోతలు పడతాయి, వాటన్నిటికీ నిధులు ఎక్కడి నుంచి తెస్తారు అనేటువంటి ప్రశ్నల నేపథ్యంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వాయిస్ ఎవరిచ్చారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చింది. మరి ఫీజు రియంబర్స్మెంట్ నెలల తరబడి, సంవత్సరాల తరబడి చెల్లించకపోయేట్లయితే మరి ఆ విద్యా సంస్థలు ఆ విద్యార్థులకి సర్టిఫికెట్లు ఇవ్వడం కానీ లేదా ఎగ్జామ్స్ రాయడం కానీ అనేకమైనటువంటి ఆటంకాలు పెడుతున్నారనేటువంటి ఒకటి వాస్తవం చూసాం మనం. ఆసుపత్రులకి ఆరోగ్యశ్రీ పథకం కింద ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఇవ్వకపోతే ఆసుపత్రులు మేము ఆ సేవలను బంద్ చేస్తామని చెప్పిన తర్వాత అప్పుడు హడావుడిగా కొంతమేరకు కొన్ని డబ్బులు విడుదల చేసి ఇచ్చారు. మరి అదేవిధంగా ఈ విద్యా దీవెన కావచ్చు, లేకపోతే ఇటువంటి వాటన్నిటికి కానీ
ఒక ఏడాది విద్యా దీవెనని ఎగ్గొట్టేశారు. ఒక ఏడాది ఇవ్వాల్సినటువంటి దాన్ని ఎందుకు అని ప్రశ్నిస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లకు ఎన్నికైతే ఇచ్చిన 4 ఏళ్లే కదా అని. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయంలోనేమో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఆదర్శం. ఎందుకని? డబ్బులు ఎగ్గొట్టొచ్చు కనుక. మరి మిగతా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుంటారా? అది తీసుకోరు మళ్ళా. అందుకని ఎప్పటికయ్యేది అప్పటికా మాట్లాడి తప్పించుకు తిరుగువాడు అన్న పద్ధతుల్లో అవసరమైతేనేమో జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేసుకుంటారు. మిగిలిన సందర్భాల్లో మాదే గొప్ప అని చెప్పేసి చెప్తారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినా, లేదా వామపక్షాలు లేవనెత్తినా, లేదా విద్యార్థి సంఘాలు లేవనెత్తినా కానీ ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది పెద్ద సమస్య అది. మరి దానికి అవసరమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయా అంటే లేవు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. దాని గురించి ఎవరు చెప్పాలి? సంజయ్షి రాష్ట్ర ప్రభుత్వమే దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలి. అందుకనే ఒక రాష్ట్ర ప్రభుత్వము రోజులు గడిచే కొద్దీ ఒక్కొక్క వైఫల్యం బయటపడుతున్న కొద్దీ అది ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వాయిస్ పెరుగుతూ ఉంది. అది గమనించాలి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే ప్రత్యామ్నాయంగా మరొక పార్టీ, మరొక శక్తి, మరొక పార్టీ రావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తుతున్నటువంటి అంశాలు వాస్తవమా కాదా అనేటువంటి దాన్ని గీట్రాయిగా చూడాలి. అందుకని సూపర్ 6 అమలు జరపకపోయేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో డెఫినెట్ గా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ వీధుల్లోకి వస్తుంది. ఒక్క వైసీపీయే కాదు, సిపిఐ, సిపిఎం, అదేవిధంగా ఇంకా ఇతర చిన్న చిన్న పార్టీలు, లేదా విద్యార్థి సంఘాలు, లేదా సామాజిక సంస్థలు అనేకం రావచ్చు. ఇప్పుడు ఆశా వర్కర్లు, అంగన్వాడీలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు 32-33 రోజులు సమ్మె చేశారు. సమ్మె చేస్తే మేము తిరిగి అధికారానికి వచ్చిన తర్వాత, ఎన్నికల తర్వాత మేము వేతనాలు పెంచుతామని చెప్పేసి వాళ్ళు అప్పుడు వాగ్దానం చేశారు. వాళ్ళు అధికారాన్ని కోల్పోయారు. అప్పుడు ఆ అంగన్వాడీలకు మద్దతు ప్రకటించినటువంటి మరి ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు ఇప్పుడు ఆ వేతనాల పెంపుదల, ఇతర కోరుతున్నటువంటి అంశాల మీద వాళ్ళు ఏం మాట్లాడలేదు ఇప్పుడు. అందుకని నిన్న విజయవాడలో పెద్ద ఎత్తున వాళ్ళు సమీకరించడం పెద్ద సభ చెప్పారు. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు మీరు అన్నది బాగానే ఉంది. ప్రభుత్వం ఏంటంటే వైసీపీ వాళ్ళు ప్రశ్నించేటప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే స్వయంగా చంద్రబాబు నాయుడే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు మేము ఇచ్చాం, కానీ సభలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్న కేటాయింపులు అయితేనేమి ఈ అప్పులు వీటి గురించి మాట్లాడుతూ అలా గత ప్రభుత్వం చేసిన అప్పులను చూస్తే భయం వేస్తోంది, ఈ అమలు చేయాలంటే కూడా సూపర్ 6 సంబంధించి అని అంటున్నారు. ఒకవైపు వీళ్ళేమో వైసీపీ వాళ్ళు అలా అది ఏది ఆలోచించకుండా ఎలా హామీలు ఇచ్చారు, కేవలం ఎన్నికల్లో గెలుపు కోసమైనా అంటున్నారు. ఇప్పుడు ఈ రెండు చూస్తే ఒకవైపు ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, ఇప్పుడేమో భయం వేస్తుంది అంటున్నారు. వాళ్ళేమో మీరు ఎందుకు ఇచ్చారో అలాంటప్పుడు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ రెండింటిని ఎలా చూడొచ్చు అంటారు మీరు, మీ విశ్లేషణ? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, లేకపోతే జనసేన పార్టీ నాయకులు కానీ 40 years ఇండస్ట్రీ అంటున్నారు. 40 years ఇండస్ట్రీ అంటే ఏంటి? ఆయనకి అంత అనుభవం ఉన్నది. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశాడు, దీర్ఘకాలం ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. ఇన్ని చేసినటువంటి వ్యక్తికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, అప్పుల గురించి, లేదా మిగతా అంశాల గురించి అవగాహన ఉండదా? ఎగ్జాక్ట్లీ సార్, డెఫినెట్ గా ఉంటది, ఉండాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాల పాటు మీరు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు, దివాళా తీస్తున్నారు, ఇవే కదా చెప్పింది జనానికి. మరి చేసినప్పుడు మళ్ళీ అవే హామీలు, ఆ స్థాయిలోనే హామీలు అనే కదా వీళ్ళు ఇచ్చింది, మళ్ళీ ఎలా చేస్తారనుకుంటున్నారు? ఇటువంటి పరిస్థితుల్లో తాము ఇచ్చేటువంటి హామీలకి ఎంత అవుతుంది, ఏమిటి అనేటువంటి అవగాహన కూడా వాళ్ళకు ఉండాలి. అదే ప్రశ్నిస్తున్నాడు. తెలంగాణలో జరుగుతున్నది కూడా అదే. ఇప్పుడు అక్కడ బీజేపీ అక్కడ అధికార పక్షంలో ఉన్నది, ఆ అధికార పక్షంలో ఉన్నటువంటి బీజేపీని వైసీపీ ఆ విధమైనటువంటి ప్రశ్నలు చేస్తూ ఉంది. అదే బీజేపీ తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా అదే విధంగా సూపర్ 6 లేదా ఇతర వాగ్దానాలకి డబ్బులు లేకపోతే మరి మీరు డబ్బులు లేకుండా ఎట్లా వాగ్దానాలు చేశారు, మీకు తెలియదా, ముందు తెలియదా మీకు అని చెప్పేసి సాక్షాత్తు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే అన్నారు కదా, మీరు వాగ్దానాలు చేసేటప్పుడు మమ్మల్ని అడిగారా, మీరు చేసినటువంటి వాగ్దానాలకి మేము ఎందుకు ఇవ్వాలనే పద్ధతుల్లో ఆయన మాట్లాడారు కదా. మరి అదే పరిస్థితి మరి ఆంధ్రప్రదేశ్లో అదే బీజేపీ అధికార పక్షంలో ఉంది. మరి మాకు భయం వేస్తూ ఉంది చూస్తే.
భయం వేస్తుందంటే మీరు అమలు చెప్పరా, అమలు చెప్తారా? అది చెప్పండి. మీకు భయం వేస్తుందా, లేకపోతే దిగులు పుట్టిందా? అవన్నీ జనానికి అనవసరం. మీరు వాగ్దానాలు చేశారు, ఆ వాగ్దానాలు అమలు జరుపుతాము, అమలు జరపడంలో వాగ్దానాలు చేయడంలో మాకు మేమే సాటి అని చెప్పేసి మీరు చెప్పుకుంటున్నారు. చెప్పుకున్నప్పుడు మీరు అమలు జరపాలి. అది చెప్పకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అది ఎగ్గొట్టారు, గతంలో ఇది ఎగ్గొట్టారు, ఇవన్నీ అవన్నీ ఎగ్గొట్టారనే కదా ఆయన్ని 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా మీకు అఖండమైనటువంటి మెజారిటీ ఇచ్చింది. మీరు కేంద్రం నుంచి ఏవో తెస్తారనేటువంటి ఆశలు మీ మీద ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ కూడా కలిసింది, పేరు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అదేవిధంగా ఒకవేళ ఏదన్నా లోపాలు జరిగేట్లయితే తోలు ఒలుస్తా తాట తీస్తా అనేటువంటి పవన్ కళ్యాణ్ మీలో భాగస్వామిగా ఉన్నాడు. అంటే మీరే ప్రతిపక్షంగా ఉన్నారు, మీరే ఆ వనరులు ఉన్నాయనేటువంటి ఆశలు జనానికి మీరు పెద్ద ఎత్తున కల్పించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మేము అలా అనుకోలేదు, భయం వేస్తా ఉంది. భయం వేస్తే చెప్పండి, మేము ఇదిగో ఈ ఫలానా సూపర్ 6 లో మేము ఫలానా దీన్ని ఇన్ని సంవత్సరాలు మాత్రమే అమలు జరుపుతాం, లేదా దీన్ని మేము ఇంత అమలు జరపలేము, మేము ఇంత చెప్పాం కానీ ఇంత ఇవ్వలేమని చెప్పేసి జనానికి నిజాయితీగా చెప్పండి. రైట్. జనం అర్థం చేసుకుంటారు. ఓకే. అలా కాకుండా బుకాయింపుల ద్వారా కాలక్షేపం చేస్తే అది 5 ఏళ్ల తర్వాత జనానికి వచ్చేటువంటి ఆగ్రహం ఏ రూపంలో ఉంటుందో గతంలో చంద్రబాబు నాయుడు గారు చూశారు, తెలంగాణలో కేసీఆర్ చూశారు, కాంగ్రెస్ పార్టీ చూసింది, అన్ని పార్టీలు చూశాయి. జన ఆగ్రహం అనేటువంటిది అధికారాన్ని మార్చేస్తుంది అనేది గుణపాఠంగా తీసుకోవాలి. రైట్ కోటేశ్వరరావు గారు,